ఈరోజు అంగన్వాడీ సెంటర్లు ఎందుకు పెట్టినారు అంటే పేద పిల్లలు ఒక పూట భోజనం కూడా దొరకని లాంటి పిల్లలు వాళ్ళ బలోపేతానికి అంగన్వాడీ సెంటర్లు నడపడం జరుగుతున్నది. గాడిద గుడ్లు పెట్టేదానికంటే కోడిగుడ్లు పెడుతున్నాం కదా, గాడిద గుడ్డు అని ఎలా వస్తుంది? అంత పెద్ద ఆ సీట్లో కూర్చొని గాడిద గుడ్లు అలా మాట్లాడడం సమంజసం కాదు. కోడిగుడ్లే ఇస్తున్నారు. రోజుకొక గుడ్డు తింటే పౌష్టికాహారంగా బిడ్డలు పెరుగుతారు, పెరుగుదలని ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మానవ వనరులు సంపాదించుకోవాలంటే అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలు అభివృద్ధి చెందితే అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని చదువులలో మానవ వనరులు కావాలంటే, పిల్లలు ఎదుగుదల కావాలంటే అంగన్వాడీ సెంటర్ల ద్వారానే వాళ్ళు పైకి రావాలి. వాళ్ళు బలంగా ఉండి టీచర్లకు మంచి వేతనాలు ఇచ్చి ఇంకా బలోపేతం చేసుకోవాలి. కానీ జరుగుతున్న కాలాన్ని వృధా చేస్తూ ఈదుల మీదకి ధర్నాల ద్వారా ఆడవాళ్ళని ఇది కూడా లేకుండా ఈదుల మీద వచ్చి మేము ఇంత ధర్నాలు చేస్తామంటే మాకు మంచి కల్పించకుండా ఈ విధంగా మమ్మల్ని హింసించడం సరికాదు. ఈ ప్రభుత్వానికి మేము చెప్పడం ఏమంటే, మాకు అంతో ఇంతో జీతాలు పెంచి మా కష్టాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి మాకు అన్ని విధాలుగా మమ్మల్ని కోరుకుంటారని, కాపాడతారని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.